హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ చాలా రన్స్గా నడుస్తోంది. ఊహించినటువంటి జట్లు పరాజయం పాలవుతున్నాయి. ఈ మ్యాచ్లో ఈ జట్టు ఓడిపోతుందేమో అనుకుంటే అనూహ్యమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటూ అభిమానుల అంచనాలకి అందకుండా చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసాం. రేపు సూపర్ సండే డబుల్ హెడర్. మ్యాచ్ నెంబర్ 54 నెంబర్ 2 పొజిషన్లో ఉన్న కేకేఆర్ లక్నోని ఫేస్ చేయబోతోంది. టేబుల్లో 3rd పొజిషన్లో ఉన్నటువంటి లక్నో సూపర్ జైంట్స్. ఇది 3rd ఎడిషన్ వాళ్ళకి ఐపీఎల్లో. మొదటి 2 ఎడిషన్స్ కూడా ప్లే ఆఫ్కి వచ్చినటువంటి టీం ఎల్ఎస్సి. గుజరాత్ ఆఫ్ కోర్స్ 2 ఎడిషన్స్ ఫైనల్స్కే చేరింది. బట్ లక్నో కూడా మంచి టీం. అయితే లక్నోకి కొద్దిగా ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడినటువంటిది ముంబైని 144కి కట్టడి చేసి కూడా ఆ 145 టార్గెట్ చేస్ చేయడానికి 6 వికెట్స్ కోల్పోవటం, లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళటం, ఇంకా కేవలం 4 బాల్స్ లెఫ్ట్ అన్నటువంటి తరుణంలో విజయాన్ని నమోదు చేసుకుంది. సో అది కొద్దిగా లక్నోని చికాకుకి గురి చేసేటువంటి సందర్భమే. అది ఖచ్చితంగానే వాళ్ళు రీగ్రూప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్లాన్స్ని పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరొకవైపు కేకేఆర్ కోర్స్ చక్కటి విజయాల్ని నమోదు చేసుకుంటూ ఉంది. ఇప్పటికే 2nd ప్లేస్. ఇంకొక మ్యాచ్ కనుక గెలిచేట్లయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బర్త్ ఖరారవుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి 14 పాయింట్స్కి మరొక 2 యాడ్ అయితే. అటు 3rd పొజిషన్లో ఉన్నటువంటి ఎల్ఎస్జీ కూడా తన్ని భయపెడుతున్నటువంటి చెన్నై, ఎస్ఆర్హెచ్, ఈవెన్ డీసీ కూడా ముందుకు దూసుకొస్తూ ఉంది. సో కాబట్టి వాటి నుంచి తట్టుకొని ప్లే ఆఫ్లో తన ప్లేస్ని నిలుపుకోవాలి అంటే కనుక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటూ కేకేఆర్ మీద విజయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ ముంబై మీద చక్కటి ప్రదర్శన కనబరిచి విజయాన్ని అందుకుంది. మొదట తడబడింది, కానీ ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ప్రత్యర్థి ముందు 170 టార్గెట్ని పెట్టగలగటం. మిచెల్ స్టార్క్ 4 వికెట్స్ తోటి మెరిశాడు. ఈవెన్ ఆండ్రూ రసెల్ 2 వికెట్స్. సో కాబట్టి వాళ్ళ ఇద్దరు మీడియం పేసర్లు మంచి ఫామ్లో ఉన్నారు. అలాగనే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ ఇద్దరు కూడా 2 వికెట్లను తీసుకున్నారు. సో ఓవరాల్గా వాళ్ళ స్పిన్ అండ్ పేస్ డిపార్ట్మెంట్ రెండు కూడా బలంగా ఉండటం, బ్యాటింగే కొద్దిగా డొలతనం అనేటువంటి కనబడుతోంది. పర్టికులర్గా కెప్టెన్ కేఎల్ రాహుల్ అండ్ స్టైనిస్ మీద ఎక్కువగా ఆధారపడినట్టు కనబడుతోంది. నిక్లస్ పూరన్ నిలకడగా ఆడుతూ ఉన్నా కూడా ఈ సీజన్లో ఇంత మటుకు 50 రన్స్ని స్కోర్ చేయలేకపోయాడు. బట్ తన వంతుగా ఖచ్చితంగానే మ్యాచ్కి ఉపయోగపడినటువంటి కాంట్రిబ్యూషన్ని అందిస్తూ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఒకటే ముంబై మీదే రన్ ఏ బాల్ 14 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ అదర్వైజ్ 200 స్ట్రైక్ రేట్ తోటి చక్కటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. బట్ క్వింటన్ డికాక్ ఫామ్ ఎల్ఎస్జీని ఆలోచించుకునేటువంటి విధంగా చేస్తూ ఉంది. అక్కడికి ఒకసారి రూర్కీ ప్లేయర్ కుల్కర్నీని ప్రయత్నం చేశారు ఓపెనింగ్ స్లాట్లో. బట్ కుల్కర్నీ ఆల్సో నాట్ దట్ ఎఫెక్టివ్. సో రేపు కూడా ఏమైనా మార్పులు చేస్తారా అనేటువంటిది చూడాలి. ఒకవేళ పూరన్ అప్ ది ఆర్డర్ ప్రమోట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ హీఈస్ ఇన్ గుడ్ నిక్. వాళ్ళ బౌలింగ్ యూనిట్ చక్కగానే ఉంది. కాకపోతే మయాంక్ యాదవ్ మొదటి 2 మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఆ తర్వాత ఒకే ఒక్క ఓవర్ వేశాడు. ఆ తర్వాత జట్టుకు దూరం అయ్యాడు. తిరిగి నిన్న మ్యాచ్లోకి వచ్చినా కూడా మళ్ళా ఇంజురీతోటి మైదానాన్ని వదాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే యష్ ఠాకూర్ చక్కటి రీప్లేస్మెంట్, అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అందుకని పెద్ద వర్రీస్ లేవు వాళ్ళకి. అందులోనూ స్టైనిస్ కూడా బ్రేక్ త్రూలు అందిస్తూ ఉన్నాడు. మొదట్లో ఎక్స్పెన్సివ్గా ఉండేటువంటి స్టైనిస్ ఎకానమీని కూడా సాధించడంతో రాహుల్కి కొద్దిగా ఊరట్ లభించింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. మరొకసారి వెంకటేష్ అయ్యర్ రెస్పాన్సిబుల్ బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరుణ్ చక్రవర్తి వాళ్ళకి డెఫినెట్గానే ప్లస్ పాయింట్. కేకేఆర్ ఎక్కువగా ఆ ప్లస్ పాయింట్ అయినటువంటి వరుణ్ మీద డిపెండ్ అవుతోంది బౌలింగ్లో. కోర్స్ హీఈస్ నాట్ డిసప్పాయింటింగ్ హిస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. నిన్న ఫెయిల్ అయినా కూడా శ్రేయాస్ అయ్యర్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. అలాగనే ఫిల్ సాల్ట్ ఆన్ టాప్ ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ సునీల్ నారాయణ్, ఈవెన్ మనీష్ పాండే ఈజ్ ఇన్ గుడ్
నిక్ ఆయుష్ బదోని అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ ఖచ్చితంగానే తన టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. పెర్ఫార్మెన్స్ చేసి సెలెక్టర్స్ని ఆకట్టుకోవాలి అని ఆ కసి, ఆ ఫైర్ ఖచ్చితంగానే బదోనీలో కనబడుతూ ఉంది. మరొకవైపు కేకేఆర్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. పర్టికులర్గా మిచిల్ స్టార్క్ ఫామ్లోకి రావటం, ముంబై తోటి 4 వికెట్లను తీయటం వాళ్ళకి చాలా చాలా ప్లస్. ఎనీవే సునీల్ నారాయణ్ ఉండనే ఉన్నాడు. సో అందుకని రెండు టీంలు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్స్లో చాలా బలంగా కనబడుతూ ఉన్నా కూడా కేకేఆర్ ప్లేయర్లు అందరూ కూడా ఆ ఫామ్ని కొనసాగిస్తూ ఉండటం, ఎల్ఎస్జీలో ఓపెనింగ్ సమస్య, ఈవెన్ మిడిల్ ఆర్డర్ సమస్య ఒక్క స్టైనిస్ మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి. దాని నుంచి బయటపడేట్లయితే కనుక ఒక భారీ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. లేకపోతే సేమ్ ముంబైతో జరిగినటువంటి మ్యాచ్ లాగానే బిలో 150 టార్గెట్ని కూడా ఛేదించాలి అంటే లాస్ట్ ఓవర్ దాకా ఆడేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఆన్ టాప్ బ్యాట్స్మెన్ ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్ ఆడాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ 4 మ్యాచెస్ని గమనిస్తే మాత్రం ఖచ్చితంగానే లక్నోకి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 3 మ్యాచెస్ లక్నో గెలిస్తే కేకేఆర్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అది కూడా ఈ సీజన్లో జరిగినటువంటి మ్యాచ్లో 166 రన్స్ ఫస్ట్ లక్నో, ఆ తర్వాత 167, ఇంకా 3 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ని చేసింది. ప్లస్ 3.3 ఓవర్స్ మిగిలి ఉండగా. సో కాబట్టి ఆ లాస్ట్ మ్యాచ్ ఇచ్చేటువంటి కిక్ కేకేఆర్కి బూస్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పరాభవాన్ని మర్చిపోయి సరైనటువంటి ప్రతీకారం తీర్చుకుంటూ ప్లే ఆఫ్లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని లక్నో ఎత్తుగడలను వేస్తూ ఉంటుంది. ఓవరాల్గా రేపటి మ్యాచ్లో లక్నోకి కొద్దిగా ఎడ్జ్ ఉంది. ఖచ్చితంగానే నైట్ రైడర్స్కి చెక్ చెప్తుంది లక్నో అని చెప్పేసి అని భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.